నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ అన్యాయాలకి అరాచాలకి ఒక విచారణ అయితే వేయబోతా ఉన్నారు. ఒక ప్రత్యేక ట్రైబ్యునల్ అయితే దీని మీద అయితే వేయబోతా ఉన్నారు. అండ్ ఒకసారి మనం చూద్దాం. బడుగుల హత్యకాండ దాడుల కేసుపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టబోతా ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఒకసారి మనం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ లీడర్స్ కాకుండా ఒక నార్మల్ ఒక సాధారణ ప్రజలకు ఏం జరిగింది అయితే మనం గమనించవచ్చు. ఒక దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారు. అది కాక ఒక మాస్క్ అడిగిన డాక్టర్ని పిచ్చోర్ లాగా చేసి కుక్క చావు చచ్చిపోయేలాగా చేశారు అతన్ని. ఇలా ఒక సాధారణ ప్రజల మీదని ఒక రాక్షస పాలన అయితే జరిగింది. దీని మీద ఒక ప్రత్యేకమైన ట్రైబ్యునల్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే వేయబోతా ఉన్నారు. ఎవరెవరైతే ఒక సాధారణ ప్రజల్ని కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళు ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో అండ్ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఇప్పటికే చాలా చోట్ల అయితే కేసులు అయితే నమోదయ్యాయి. అండ్ ఎవిడెన్స్ తో పక్క ఆధారాలతో వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. అండ్ ఒకసారి మనం చూద్దాం. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ వీళ్ళంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీడీపీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించింది. అంటే కేవలం ఒక టీడీపీ పార్టీ వాళ్ళ మీదే కేసులు పెట్టలేదు. ఇక్కడ మనం చూడొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద పెట్టారు, అది కాక రిపోర్టర్స్ మీద పెట్టారు, క్వశ్చన్ చేసే రిపోర్టర్స్ మీద కూడా పెట్టారు. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని ఆ విధంగా చేశారంటే వీళ్ళందరూ ఒక నార్మల్ పీపుల్సే, ఒక డాక్టర్ ముందు ఒక సాధారణ పీపుల్సే. అటువంటిది ఒక డాక్టర్ని ఒక పిచ్చోని చేశారంటే ఇది అలా ప్రతి ఒక్కళ్ళ మీద అయితే కేసులు పెట్టారు. వాళ్ళ మాట వినకపోతే అక్కడ కేసులు అయితే పెట్టారు. దాదాపు ఒక టీడీపీ కార్యకర్త అనుకోండి, మినిమం అతని మీద ఒక 10 కేసులు ఉంటాయి. అంతెందుకండి, ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఆయన మీదే ఒక 30-28 కేసులు అయితే ఆయన మీదే పెట్టారు. ఇలా ఒక సాధారణ ప్రజల మీద ఏదన్నా అంటే ఎస్సీ ఎస్టీ కేసు తీసుకొచ్చి ఆయన మీద వాళ్ళ మీద పెట్టేస్తారు. మనోడు ఒక మంచి అబ్బాయి చదువుకోవాలనుకున్నాడు, ప్రశ్నించాడు. చదువుకున్నాడు అంటే అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించాడు కాబట్టి వెంటనే అతని మీద గవర్నమెంట్ కి ఆపోజిట్ గా వస్తున్నాడు అని చెప్పి ఒక కేసు వేస్తారు. మనోడు చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళడానికి అలా వీలయ్యేది కాదు. ఈ విధంగా సాధారణ ప్రజల మీద రాక్షస పాలన అయితే చేశారు. ఈ కేసులన్నీ వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా అధ్యక్షత పొలిటికల్ బ్యూరో సమావేశంలో శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాదాపుగా 4:30 సేపు అయితే ఈ మీటింగ్ అయితే జరిగింది. అదేవిధంగా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తాము అని చెప్పేసి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఇప్పటికే చాలా మంది ప్రజల్లో ఒక 10% పీపుల్స్ అడుగుతున్నారు, పథకాలు ఇస్తామని చెప్పారు ఇంకా ఇవ్వలేదు, పథకాలు ఇస్తామని చెప్పారు ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. ఇప్పటికే మన రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల. దాన్ని కప్పుపుచ్చుతూ కొంచెం పూడ్చే విధానంలో భాగంగా దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చారు. దాదాపుగా 44,500 కోట్లు అయితే మనకి ఇన్వెస్ట్మెంట్లు అయితే రాబోతా ఉన్నాయి. అండ్ ఉద్యోగ అవకాశాలు కూడా 17,500 దాకా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతా ఉన్నాయి. వీటన్నిటిని ఈ మధ్య సర్ది పెడుతున్నారు. ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క నెలకి ఇలాగా ఓపెన్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ అమ్మకు వందనం అని చెప్పేసి అది కూడా ఇస్తాము అని చెప్పేసి అయితే మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈసారి ప్రతి 60 కుటుంబాలకి పార్టీ తరపున ఒక సాధికారక సారథిని నియామకం చేస్తారు. అండ్ గతంలో ఈ వైసీపీ పార్టీ తరపున ఒక వాలంటీర్లు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక 5,000 శాలరీ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 60 కుటుంబాల తరపున ఒక పార్టీ నుంచి ఒక సారథిని అయితే నియమం చేయబోతా ఉన్నారు. అండ్ సాధికారులకు యూత్ క్లస్టర్స్ యూనిట్ ఇన్ఛార్జీలు నియామక ప్రక్రియ ఫిబ్రవరి 6న ప్రారంభమవుతుంది. ఈ విధులు ఎవరెవరికైతే అప్పగిస్తారో పార్టీ తరపున వాళ్ళు ఫిబ్రవరి 6 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఈ జాబ్స్ కాదు ఇవి, సారీ, ఈ సారథులు అనే పోస్టులు ఇవ్వడానికి వాళ్ళకి నియామక ప్రక్రియ ఫిబ్రవరి 6 నుంచి అయితే స్టార్ట్ అవబోతా ఉంది. అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు, మంత్రులు సహా ప్రతి ఒక్కరూ ఈ కమిటీలో ఏదో ఒక దానిలో సభ్యులుగా ఉంటారు. వాటిలో సభ్యులకే నామినేటెడ్ పదవులు. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి అంటే రాజధాని అమరావతిలో కిమ్స్ సంస్థ ఆసుపత్రిని వైద్య కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చిందని, వినుకొండలో 700 ఎకరాల్లో వైద్య రంగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించిందని వెల్లడించారు సీఎం గారు. అండ్ రాజధాని అమరావతిలో కిమ్స్ హాస్పిటల్కి అండ్ అదేవిధంగా మెడికల్ కాలేజ్కి ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ముందుకొచ్చారు. అండ్ అదేవిధంగా వినుకొండలో 700 ఎకరాలు వైద్య రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం అయితే వాడుతూ ఉన్నారు. అండ్ గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యం, రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉండేలా చర్యలు. అండ్ ఇప్పటికే ఈ గ్రీన్ ఎనర్జీ అనేది ఎక్కువ భవిష్యత్తులో యూజ్ చేసుకునేది.
రాబోయే రోజుల్లో ఆర్టీసీలో ప్రతి దాంట్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులే ఉండేలాగా చర్యలు అయితే తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రానికి త్వరలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. తొందరలో ఒక 10 లక్షల కోట్లు అయితే పెట్టుబడులు అయితే రాబోతా ఉన్నాయి. అండ్ అదేవిధంగా 7 లక్షల మందికి ఉపాధి అయితే దక్కబోతుందని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అండ్ జూన్ లోగా మిగతా హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఈ సూపర్ 6 అనేవి ఏమైతే ఉన్నాయో అవి జూన్ లోగా మిగతా అయితే అమలు చేస్తామని చెప్పేసి అయితే ఈ వైకాపా ప్రభుత్వం ఈ వైఖరి వల్ల అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకే కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి జూన్ లోగా మిగతా పథకాలన్నీ అందిస్తామని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అండ్ ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉగాది నుంచి అయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు. ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు చెప్పారు ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకి, బట్ అది ఇప్పటి వరకు అయితే దాని గురించి మాట్లాడింది లేదు. బట్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఉగాది నుంచి మహిళలకైతే ఈ ఉచిత బస్సు అనేది ఉండబోతోంది. డెఫినెట్ గా వీలైనంత తొందరలో ఈ సూపర్ 6 అనేవి అయితే అమలు అవబోతా ఉన్నాయి. ఇది ఆనందం అనే చెప్పాల్సిన విషయం.